హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం లాస్ట్ వీడియోస్లో EC2 అండ్ VPC గురించి మాట్లాడుకున్నాం. EC2 అండ్ VPC అనేది చాలా పెద్ద టాపిక్స్ అనమాట, అండ్ చాలా ఇంపార్టెంట్ మీ ఆర్గనైజేషన్లో కానీ అండ్ ఇంటర్వ్యూ పర్పస్లో కూడా మీకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకని అది ఇన్ని రోజులు చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడిపోయే టాపిక్ IAM. IAM అంటే ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ IAM అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన రూట్ అకౌంట్స్ నుండి చైల్డ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ IAM అనేది యూజ్ చేసుకుంటాం. సో IAMలో ఎవరైనా మీ కంపెనీలోకి ఎవరైనా న్యూగా జాయిన్ అయితే, సో అతనికి అనేది ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసి వాడికంటూ ఒక పర్మిషన్స్, అంటే ఏ సర్వీసులు వాడాలి AWSలో అనేది మనం వాడికి అలొకేట్ చేయాలి. సో ఆ సర్వీసెస్ని మనం ఈ IAM అనే సర్వీస్ యూస్ చేసుకుని చేస్తాం. అసలు ముందు ఈ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ని డివైడ్ చేస్తే, ఫస్ట్ వచ్చి ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ అంటే ఏంటంటే, ఫర్ హూమ్ అంటే మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, వాట్ పర్మిషన్స్. వాట్ పర్మిషన్స్ అంటే ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలో ఆ చెప్పడమే ఈ IAM కాన్సెప్ట్ అనమాట. సో ఈ IAM అనేది కొంచెం చిన్న టాపిక్కే, మనం ఒక 2 వీడియోస్లో మనం క్లోజ్ చేయొచ్చు. సో IAM అంటే ఎవడైనా కొత్తగా న్యూ జాయిన్ మీ ఆర్గనైజేషన్లోకి జాయిన్ అయితే వాడికి ఎలాంటి పర్మిషను, ఏ అకౌంట్ ఇవ్వాలి అని చెప్పేదే ఈ IAM. ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మన ఆథరైజేషన్ అనుకోవచ్చు. ఆథరైజేషన్ అంటే ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి అని. ఈ ఐడెంటిటీ అంటే ఏంటంటే అథెంటికేషన్ అంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఏ పర్మిషన్ ఇవ్వాలి. ఈ IAMలో మనకి కాన్సెప్ట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ మాట్లాడుకుంటే మనం యూజర్స్ అని ఉంటాం. నెక్స్ట్ వచ్చి గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పాలసీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి MFA ఉంటుంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఈ IAMలో మనం ఈ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ARN ఉంటుంది. ARN ఈజ్ నథింగ్ బట్ అమెజాన్ రిసోర్స్ నేమ్. ఈ ARNని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏ సర్వీస్ అయినా ఐడెంటిఫై చేయాలంటే ఈ ARN యూజ్ చేసుకునే మనం క్రియేట్ చేస్తాం అనమాట, ఐడెంటిఫై చేస్తాం. ఈ ARN అనేది మన గ్లోబల్లీ యూనిక్ అనమాట. మీ అకౌంట్లో మీ ఏ సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సర్వీస్కి ఒక ARN అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. అంటే టోటల్ AWSలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఒక యూనిక్ ARN నొటేషన్ అనేది మనకి అందిస్తుంది అనమాట. ఇది ఈ AWSలో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్కి ఈ ARN అనేది ఖచ్చితంగా ఒకటే అలొకేట్ అయి ఉంటుంది. మీకు శాంపుల్ ARN చూపించాలంటే, సో మనకి ARN అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ARN అనేది మనకు నేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి AWS, మన అకౌంట్ AWS కాబట్టి AWS ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి సర్వీస్ ఏంటంటే IAM సర్వీస్లో ఇది మన అకౌంట్ నంబర్, మన రూట్ అకౌంట్, చైల్డ్ అకౌంట్ అని 2 ఉంటాయి. సో ఆ అకౌంట్ నంబర్ అనమాట ఇది. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి యూజర్ ఎవరంటే డేవిడ్. సో ఈ డేవిడ్ అనే యూజర్కి ఈ ARN అనేది ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గ్రూప్ కూడా ఈ ARN AWS IAM అకౌంట్ నంబర్, గ్రూప్ నేమ్. సో అలాగే రోల్ వచ్చేసరికి కూడా మనకి ARN AWS IAM అకౌంట్ నంబర్, రోల్ నేమ్. సో ఇలా మనకి ARN అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏముందంటే, ఫస్ట్ యూజర్స్ చూద్దాం. ఈ యూజర్స్ అంటే హూ యూ కెన్ యాక్సెస్ AWS రిసోర్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ IAM. ఈ IAM యూజ్ చేసుకుని యూజర్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనం ఎందుకు యూజర్స్ని క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఒక రూట్ అకౌంట్ ఉంటుంది AWS టీమ్కి. సో ఆ రూట్ అకౌంట్లో నుండే మనకి ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలో మనం
ఆ రూట్ అకౌంట్‌లో నుంచే ఇస్తాం. అండ్ ఆల్సో మనకి ప్రొడక్షన్ సర్వర్స్ గానీ, డెవలప్‌మెంట్ సర్వర్స్ కానీ కూడా మన ఏడబ్ల్యూఎస్ రూట్ అకౌంట్‌లోనే నుంచే మనం ఎవరికైనా అలొకేట్ చేస్తాం. సో, అలాంటప్పుడు మీ ఆర్గనైజేషన్‌లో ఎవరైనా మీ రూట్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఏదో ఒక సర్వర్ గానీ, ఏదో ఒక సర్వీస్ గానీ డిలీట్ చేశారనుకోండి యాక్సిడెంటల్‌గా. సో, అప్పుడేమవుద్ది మీ కంపెనీ యొక్క డేటా అనేది లీక్ అవుతది. ఆర్ మీ కంపెనీలో డేటా అనేది ఒక లాస్ అనేది వస్తది. సో, అందుకని మనం యాక్సిడెంటల్‌గా మనం యూజ్ చేసుకోకుండా ఉండాలంటే మనకి ఒక చైల్డ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ చైల్డ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక యూజర్‌ని క్రియేట్ చేసి వాడికి ఈ చైల్డ్ అకౌంట్ అనేది మనం అలొకేట్ చేస్తాం. ఎలా అలొకేట్ చేస్తామంటే వాడికి ఏదే రిక్వైర్మెంట్ పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ మాత్రమే మనం అలొకేట్ చేసి సర్వర్ అనేది మన ఎంప్లాయీకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక డీబీఏ అనుకోండి. డీబీఏ టీమ్‌లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. మీకేం పర్మిషన్స్ ఇస్తామంటే ఆర్‌డిఎస్ ఇస్తాం. అండ్ ఆల్సో డైనమో డీబీ ఇస్తాం. అలాగే నెట్వర్క్ టీమ్ అనుకోండి. నెట్వర్క్ టీమ్‌లో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి. సో, ఆ నెట్వర్క్ టీమ్‌లో వాడికి ఏమేం పర్మిషన్స్ అలొకేట్ చేస్తామంటే వీపీసీ అలొకేట్ చేస్తాం. అండ్ ఆల్సో రూట్ 53 అలొకేట్ చేస్తాం. అండ్ ఆల్సో సీడీఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది అలొకేట్ చేస్తాం. అలా కాకుండా వాడికి డెవలపర్ అనుకోండి. డెవలపర్ అయితే మనకేం అలొకేట్ చేస్తామంటే EC2 అలొకేట్ చేస్తాం. EC2 ఒకటి అలొకేట్ చేసి ఈబీఎస్ అలొకేట్ చేస్తాం. ఎలాస్టిక్ బీన్ స్టాక్. నెక్స్ట్ వచ్చి లాంబ్డా అలొకేట్ చేస్తాం. అలాగే డైనమో డీబీ అలొకేట్ చేస్తాం. సో, ఇలా మన ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీస్‌కి వాళ్ళ రోల్‌ని బట్టి వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఇవ్వాలో మనం ఇలా డిసైడ్ చేసి ఇస్తామన్నమాట. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రూప్స్. ఈ గ్రూప్స్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో గ్రూప్స్ లానే ఈ ఏడబ్ల్యూఎస్‌లో కూడా గ్రూప్స్ ఉంటాయి. సో, ఈ గ్రూప్స్‌లో మనం యూజర్స్‌ని క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. సో, ఒకవేళ ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ ఒకటే పర్మిషన్ కావాలనుకోండి, లేదా ఒక S3 బకెట్‌లో ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఆ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఎంప్లాయీ. సో, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ మాత్రం మనం రీడ్ పర్మిషన్ ఇస్తాం అన్నమాట. సో, ఇండివిజువల్‌గా ఒక్కొక్కరికి రైట్ పర్మిషన్ ఇచ్చే బదులు ఒకేసారి గ్రూప్‌లో మనం రైట్ పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో, బై డిఫాల్ట్ ఐఐఎంలో 100 గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. 100 గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. 100 కన్నా ఎక్కువ కావాలంటే మన ఏడబ్ల్యూఎస్‌కి ఒక టికెట్ అనేది రైజ్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చి పాలసీస్. ఈ పాలసీస్ అంటే ఏంటంటే ఏ పాలసీ ఈస్ నథింగ్ బట్ ఏ JSON document that fully defines a set of permissions to access and manipulate AWS resources. అంటే ఈ పాలసీ అనేది ఒక JSON ఫార్మాట్లో ఉంటుంది. ఈ JSON ఈస్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఈ JSON ఫార్మాట్లోనే మన పాలసీ అనేది కనిపిస్తుంది. సో, ఈ JSON ఫార్మాట్‌లో మన పాలసీ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఈ పాలసీలో ఏముంటాయంటే సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఏ సర్వీస్‌కి ఎవరికి ఇవ్వాలి అనేది ఈ పాలసీలో మనం రాసుకుంటాం అన్నమాట. సో, ఈ పాలసీలో మనకి 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఒకటొచ్చి యూజర్ బేస్డ్ పాలసీస్. నెక్స్ట్ వచ్చి AWS మేనేజ్డ్ పాలసీస్. సో, ఈ యూజర్ బేస్డ్ పాలసీస్ అండ్ AWS మేనేజ్ పాలసీస్ అంటే ఏంటంటే ఈ యూజర్ బేస్డ్ పాలసీ వచ్చేసరికి మన యూజర్‌ని క్రియేట్ చేసి ఆ యూజర్‌కి మన పాలసీ అనేది అటాచ్ చేస్తాం. సో, అలా అటాచ్ చేసిన పాలసీనే మనం యూజర్ బేస్డ్ పాలసీస్ అని పిలుస్తాం. అసలు ముందు మీకు ఒక శాంపుల్ పాలసీ ఒకటి చూపిస్తే మీకు అర్థమైపోద్ది. సో, మన శాంపుల్ పాలసీస్‌లోకి వెళ్దాం ఒకసారి.
సో ఇది ఒక సింపుల్ పాలసీ అనమాట. మన AWS IAMలో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పెడదాం. సో బై డిఫాల్ట్ మన పాలసీస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక శాంపుల్ పాలసీ. మన రియల్ టైంలో ఇలా ఉండదు పాలసీస్ అనేది. సో ఈ పాలసీలో ఏముంటాయంటే వర్షన్ ఉంటుంది. ఈ వర్షన్ వచ్చేసరికి మనకి 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 2012 ఉంటుంది, ఇంకోటి వచ్చి 2008 ఉంటుంది. సో ఈ వర్షన్ అనేది మనం చేంజ్ చేసుకోలేము. సో ఈ వర్షన్ అనేది మన వర్షనింగ్ ఒక టాపిక్ అని ఉంటుంది. మన గిట్హబ్ ఎలా ఉంటుందో మనకి అలా ఈ వర్షనింగ్ అనేది పాలసీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్లో నుంచి మన యాక్చువల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎలోనా డినైనా. ఎలో అంటే ఆ యూజర్కి ఆ సర్వీస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చా చేసుకోవద్దా అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. ఎలో చేస్తే చేసుకోవచ్చని, డినై చేస్తే చేసుకోవద్దని. నెక్స్ట్ వచ్చి యాక్షన్. ఆ సర్వీస్లో వాడు ఏ వర్క్ అనేది చేసుకోవాలి. ఈ సపోజ్ ఇది ఒక S3 పాలసీ అనమాట. ఈ S3 పాలసీలో పుట్ ఆబ్జెక్ట్ అంటే మనం ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి గెట్ ఆబ్జెక్ట్ అంటే మన ఆబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ మన ఫైల్ అనమాట. ఫైల్ని మన ఈ AWSలో ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చి గెట్ ఆబ్జెక్ట్ వర్షన్. ఆ ఆబ్జెక్ట్కి ఒక వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్. డిఫరెంట్ ఆప్షన్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రిసోర్స్. ఈ రిసోర్స్ అంటే ఏంటంటే ARN. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ ARN అనేది ప్రతి సర్వీస్కి ఒక ARN ఉంటుందని చెప్పా కదా. సో అలాగే ఈ S3 కూడా ఒక ARN ఉంటుంది. సో ఆ ARNని ఎగ్జాంపుల్ ఇది ARN AWS S3 AWS ఎగ్జాంపుల్ బకెట్ 1. సో ఇది ఒక బకెట్ నేమ్ వచ్చి AWS ఎగ్జాంపుల్ బకెట్ 1 అండ్ యూజర్ వచ్చి ఎలైస్. ఈ ఎలైస్ అనే యూజర్కి ఏ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది అని. సో అన్ని ఆబ్జెక్ట్స్ ఇక్కడ స్టార్ అని ఉంది కదా, ఈ స్టార్ ఇస్ నథింగ్ బట్ ఆల్ అని. సో అన్ని ఆబ్జెక్ట్స్ ఈ యూజర్ అనేవాడికి ఈ ఆబ్జెక్ట్స్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఈ బకెట్ అంటే ఏంటంటే మన విండోస్లో ఫోల్డర్ అంటాం కదా, ఆ ఫోల్డర్ని మన AWSలో బకెట్ అని పిలుస్తాం. సో ఆ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. సో ఇది ఒక శాంపుల్ పాలసీ అనమాట AWSలో. నెక్స్ట్ వచ్చి మనం AWS యూజర్ బేస్డ్ పాలసీస్ గురించి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో AWS యూజర్ బేస్డ్ పాలసీస్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, సో ఇది మన AWS యూజర్ బేస్డ్ పాలసీ ఎగ్జాంపుల్. దీన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇది కూడా సేమ్ వర్షన్ ఉంటుంది స్టార్టింగ్. సో వర్షన్ వచ్చి 2012, 10, 17 అని ఉంటుంది. సో వర్షన్ అనేది టూ వర్షన్స్ అని ఉంటాయి AWSలో. 2012 ఒకటి ఉంటుంది, 2008 ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి మీ వర్క్ అనేది స్టార్ట్ అవుద్ది. ఫ్రమ్ హియర్ యాక్చువల్ వర్క్ విల్ స్టార్ట్. నెక్స్ట్ వచ్చి యాక్షన్ అంటే ఏంటంటే విచ్ సర్వీస్, మీరు ఏ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సర్వీస్ని ఇక్కడ యాక్షన్లో రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ అంటే ఏంటంటే 2 వర్డ్స్ ఉంటాయి. ఎఫెక్ట్ అంటే ఎలో ఆర్ డినై. ఈ పాలసీ అనేది ఎలో చేస్తారా లేదా డినై చేస్తారా అని ఇక్కడ రాసుకుంటాం. ఈ రిసోర్స్ అంటే ఏంటంటే ఇన్ ఏ సర్వీస్ విచ్ కాదు పర్టికులర్ in a service particular work you want to access. సో ఒక సర్వీస్లో ఏ పని చేయాలి అనేది మనం ఈ రిసోర్స్లో రాసుకుంటాం అనమాట. సో ఈ రిసోర్స్ ఇస్ నథింగ్ బట్ ARN ఉంది కదా, ఈ ARNలో ఏ సర్వీసు ఎందుకు యూజ్ చేస్తున్నాం అని ఇక్కడ రిసోర్స్లో రాసుకుంటాం అనమాట. సో అందుకని ఈ రిసోర్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి యాక్షన్ అంటే చెప్పాం కదా. సో ఇది ఒక యూజర్ బేస్డ్ పాలసీ అనమాట. ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి మనం పాలసీ అనేది అటాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏముందంటే మేనేజ్డ్ బేస్డ్ పాలసీస్ ఉన్నాయి. సో ఈ మేనేజ్డ్ బేస్డ్ పాలసీస్ నథింగ్ బట్ AWS టెంప్లెట్స్ అనమాట. సో AWS బై డిఫాల్ట్ టెంప్లెట్స్ అని క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ టెంప్లెట్స్ మనం ఈ పాలసీ రూపంలో మనకి యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అమెజాన్ వాడే ఈ AWS మేనేజర్ పాలసీస్ అనేది క్రియేట్ చేస్తాడు. సో ఆ పాలసీలో ఏముంటాయంటే, సో ఈ AWSలో ఉండే అన్ని సర్వీసెస్కి పాలసీస్ క్రియేట్ చేసి
మనకి ఈ ఐఐఎంలో ప్లేస్ చేస్తాడు. సో ఈ మేనేజర్ పాలసీస్ని మనం ఎడిట్ చేసుకోలేం. సో వీ కెనాట్ ఎడిట్ ద AWS మేనేజర్ పాలసీస్. we can't edit ద AWS మేనేజర్ పాలసీస్. అక్కడ యూజర్ బేస్డ్ పాలసీస్ అని ఉంది కదా, ఈ యూజర్ బేస్డ్ పాలసీస్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. సో వాడు ఎలా క్రియేట్ చేస్తే మనం అలా ఆ పాలసీనే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో అలా కాదు, నాకు వాడు ఇచ్చిన దాంట్లో నాకు కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నేనే సొంతగా ఒక పాలసీని క్రియేట్ చేసుకుంటా, అలా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మన ఓన్గా క్రియేట్ చేసుకున్న పాలసీస్ని మేము ఏమని పిలుస్తామంటే కస్టమ్ మేనేజర్ పాలసీస్ అని పిలుస్తాం. కస్టమ్ మేనేజర్ పాలసీస్. సో ఈ కస్టమ్ మేనేజర్ పాలసీస్ యూస్ చేసుకుని మనం ఒక పాలసీ అనేది క్రియేట్ చేసి ఏ సర్వీసెస్కి, ఏ యూజర్కి లేదా దేనికి అనేది మనం అటాచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు జరిగిన ఈ యూజర్స్, గ్రూప్స్, పాలసీస్ని మనం ఒక ల్యాబ్ గ్రూప్లో చూద్దాం. సో నేను AWS కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. సో ఇది నా ఐఐఎం కన్సోల్ పేజ్. సో మీరు ఈ సర్వీసెస్లోకి వెళ్ళి ఐఐఎం అని క్లిక్ చేస్తే మీకు ఐఐఎం అని వస్తుంది. సో అలా క్లిక్ చేస్తే మీకు ఒక ఐఐఎం కన్సోల్ ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం యూజర్స్ని చూద్దాం. సో యూజర్స్ ఇక్కడ ఉంది కదా, నేను క్లిక్ చేయండి దీని మీద. సో నాకు ఏ యూజర్ లేదు ప్రజెంట్, ఇంకో యూజర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ యాడ్ యూజర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, user1 అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ సెలెక్ట్ AWS యాక్సెస్ టైప్. ఈ AWS అనేది ఈ యూజర్కి ఎలా యాక్సెస్ అవ్వాలి, ఇదర్ ప్రోగ్రామేటిక్ యాక్సెస్ ఆర్ AWS మేనేజ్మెంట్ కన్సోల్. కన్సోల్ అంటే ఇలా GUI అనమాట, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నాకు GUI వద్దు, కమాండ్ లైన్తో కావాలి అనుకుంటే మనం ప్రోగ్రామేటిక్ యాక్సెస్లోకి వెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి చూద్దాం. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుందంటే కన్సోల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ కన్సోల్లోకి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ ఆటో జనరేట్ పాస్వర్డ్ అంటే మన యూజర్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది ఒక ఆటో జనరేట్ పాస్వర్డ్ క్రియేట్ అయిపోద్ది అనమాట. క్రియేట్ అయిపోయి మనకు అక్కడ చూపిస్తుంది. అలా కాకుండా నాకు ఓన్గా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కస్టమ్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. సో పాస్వర్డ్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చి రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్. సో ఈ ఆప్షన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతాడో, లాగిన్ అయిన వెంటనే ఒక పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలా వద్దా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నేను బై డిఫాల్ట్ ఇది చెక్ చేసి ఉంటుంది. సో నాకు అలా వద్దు, నేను క్రియేట్ చేసిన పాస్వర్డ్లోనే నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో అన్చెక్ చేస్తున్నా. ఇది చెక్ చేసి నెక్స్ట్ పర్మిషన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే యాడ్ యూజర్ టు గ్రూప్. ఈ యూజర్1 అనే యూజర్ గ్రూప్లోకి యాడ్ చేయమంటారని అడుగుతుంది. సో మాకు ఇక్కడ గ్రూప్ లేవు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూపిస్తాను గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో నెక్స్ట్ వచ్చి మనకి కాపీ పర్మిషన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. సో ఎవరైనా ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే వాడికి ఇచ్చిన పర్మిషన్సే ఈ కొత్తగా యూజర్కి కూడా ఇవ్వాలనుకుంటే జస్ట్ అతనికి ఏ పర్మిషన్స్ ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్ని ఈ యూజర్కి వెళ్ళిపోతాయి, యూజర్1కి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి అటాచ్డ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. సో ఇక్కడ మన పాలసీస్ అనేది ఇలా ఉంటాయన్నమాట. సో ఈ యూజర్1కి నేను ఏ పాలసీస్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నానంటే EC2 అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో EC2కి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో EC2 ఫుల్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వండి. ట్యాక్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చండి, ఇది ఆప్షనల్, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ రివ్యూ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసరికి యూజర్1, AWS యాక్సెస్ టైప్ వచ్చేసరికి కన్సోల్ యాక్సెస్, అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి కస్టమ్ పాస్వర్డ్, అండ్ రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్. సో ఫస్ట్ టైం లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంది. ఇక్కడ నో అని ఇచ్చాం కాబట్టి చేంజ్ చేసుకోనక్కర్లా. సో మనకి యూజర్కి ఏ పాలసీ అటాచ్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది.
ఏడబ్ల్యూఎస్ అమెజాన్ EC2 ఉంది కదా, ఇది ఈ EC2 పాలసీ అనేది అటాచ్ చేస్తాం యూజర్కి. సో అలా ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో సక్సెస్. సో యూజర్స్ విత్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ సైనింగ్ విత్. సో ఈ URL అనేది ఆ యూజర్ 1కి మనం అటాచ్ చేస్తాం అన్నమాట మెయిల్లో. సో మన మెయిల్లో ఏం అటాచ్ చేస్తామంటే URL అటాచ్ చేస్తాం. URL ఎందుకంటే URL యూజ్ చేసుకుని వాడు కన్సోల్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ యూజర్ 1 అండ్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసాం, కస్టమర్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మనం మెయిల్లో పెట్టేసి ఆ యూజర్కి అనేది మెయిల్ సెండ్ చేస్తాం అనమాట. సో మీకు కావాలంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ CSV అని ఉంది కదా, ఈ ఫార్మాట్లో మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో అలా ఇచ్చేసి మీరు మెయిల్ అనేది సెండ్ చేస్తారు. సో ఇది ఒక యూజర్ని క్రియేట్ చేయడం ప్రొసీజరు. ఇక్కడ క్లోజ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్స్ చూద్దాం. ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఏ గ్రూప్ లేదు, క్రియేట్ చేసుకుందాం ఒకటి. క్రియేట్ కొట్టండి. ఇక్కడ గ్రూప్ నేమ్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఇస్తున్నా. ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ కొట్టండి. ఇక్కడ అటాచ్ పాలసీస్, ఇక్కడ పాలసీస్ ఏమైనా అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు గ్రూప్ వైజ్ కానీ ఇక్కడ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో నేను నెక్స్ట్ కొడుతున్నా. సో రివ్యూ అడుగుతుంది, ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. సో మనకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన యూజర్ క్రియేట్ చేసాం కదా, ఆ యూజర్ని మనకు ఈ గ్రూప్లో అటాచ్ చేద్దాం. ఈ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ గ్రూప్స్ అని ఉంది కదా, దీనికి వెళ్ళేసి ఇక్కడ యాడ్ యూజర్ టు గ్రూప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ డెవలప్మెంట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ టు గ్రూప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ గ్రూప్లో ఒక యూజర్ అనేది క్రియేట్ అయి ఉన్నాడు. కావాలంటే మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ 1 అని ఉంది, ఇంతకుముందు 0 అని ఉంది, ఇప్పుడు 1 అని ఉంది. సో ఇలా మనం యూజర్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లోకి అసైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి పాలసీస్. ఈ పాలసీస్ అంటే చెప్పాం కదా ఇందాక. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ అనేవి ఉంటాయి. ఈ AWSలో ఎన్నైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ అన్ని సర్వీసెస్కి డిఫరెంట్ పాలసీస్ అనేది మనకు అటాచ్ చేసి ఉంటుంది. సో ఇలా డిఫాల్ట్గా మనకు కనిపిస్తుంది AWS మేనేజ్డ్ పాలసీస్, అంటే AWS మేనేజ్డ్ టెంప్లెట్స్ అనమాట. ఇది మనం ఎడిట్ చేసుకోలేం. సో ఇప్పుడు మనం ఒక పాలసీ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో అది ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే క్రియేట్ పాలసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ సర్వీస్ అని అడుగుతుంది, ఇక్కడ చూజ్ ఏ సర్వీస్, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి AWSలో ఎన్ని సర్వీసులు ఉన్నాయో అన్ని సర్వీసులు ఇక్కడ చూపిస్తుంది. సో నేను S3 ఇద్దాం అనుకుంటున్నా. సో S3 వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ యాక్షన్స్ అడుగుతుంది. యాక్షన్స్ అంటే ఈ S3 బకెట్లో ఏ యాక్షన్స్ యూజ్ చేసుకుంటాం. సో లిస్టా, రీడా, ట్యాగింగా, రైటా, పర్మిషన్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. సో ఆల్ కావాలంటే ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ రిసోర్స్ అని అడుగుతుంది కదా, ఈ రిసోర్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో రిసోర్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ రిసోర్సా లేకపోతే ఆల్ రిసోర్సెసా. సో ఈ S3 బకెట్లో ఓన్లీ ఒక ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే ఎంటైర్ బకెట్కి పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా అనేది మనకు ఇక్కడ డిఫరెంట్ రిసోర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ నాకు ఒక బకెట్కి నాకు యాక్సెస్ కావాలంటే ఇక్కడ యాడ్ ఇవ్వడం ఉంది కదా, ఈ యాడ్ చేయడానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ బకెట్ నేమ్ అడుగుతుంది. సో ఓన్లీ ఆ ఒక్క బకెట్ మాత్రమే ఆ యూజర్కి పర్మిషన్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఆ ఒక్కటి కాకుండా మిగతా ఏ బకెట్స్ యూజ్ చేద్దాం అనుకున్నా అతనికి యూ హ్యావ్ నో పర్మిషన్ అని ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో మీకు సింపుల్గా చూపించాలంటే ఈ S3 బకెట్లోకి వెళ్దాం ఒకసారి. సో S3లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఇది ఒక S3 కన్సోల్. ఈ కన్సోల్లో మనకి క్రియేట్ S3 బకెట్ ఉంది కదా, ఒక బకెట్ని క్రియేట్ చేద్దాం మనం సింపుల్గా. ఈ బకెట్ నేమ్ కూడా గ్లోబల్ యూనిక్ అనమాట. ఫర్ సపోజ్ బకెట్ 8965 ఒక నెంబర్ ఇద్దాం. ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టండి. సో క్రియేట్ అని కొట్టండి. సింపుల్గా బకెట్ క్రియేట్ చేద్దాం ఇలాగా.
సో మనకు బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ బకెట్లోకి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్మెంట్లోకి వెళ్ళి పర్మిషన్స్, సో ఇక్కడ ఏఆర్ఎన్ ఉంది కదా, ఈ ఏఆర్ఎన్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఈ బకెట్లో ఇచ్చామంటే, ఏఆర్ఎన్ బకెట్లో ఇచ్చామంటే మనకు ఆ బకెట్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే నేను కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో బకెట్ నేమ్ వచ్చేసరికి బకెట్ 89632, ఇది కాపీ చేసేస్తే మనకి ఏఆర్ఎన్ అనేది అలొకేట్ అయిపోతుంది. సో చూసారా, ఏఆర్ అనేది అలొకేట్ అయిపోయింది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు 89632 ఏఆర్ఎన్ AWS S3 అలా ఉందో లేదో. సో చూసారా, ఏఆర్ఎన్ AWS S3 బకెట్ నేమ్ ఉంది కదా. సో ఇలా మాకు బకెట్ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఆల్ రిసోర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ఆల్ రిసోర్స్ కావాలంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ రిక్వెస్ట్ కండిషన్స్ అని ఉంది కదా. ఈ రిక్వెస్ట్ కండిషన్స్ అంటే ఏంటంటే, S3 బకెట్ యూజ్ చేసేటప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అంటే ఒక ఓటీపీ లాగా మీ ఫోన్కి ఓటీపీ వచ్చి S3లోకి లాగిన్ అవ్వాలా, లేదా ఓన్లీ సోర్స్ ఐపీ అంటే పర్టికులర్ ఐపీతోనే ఈ బకెట్ అనేది యాక్సెస్ చేసుకోవాలా అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం రియల్ టైంలో ఇది పెద్దగా యూజ్ చేయం. సో దీని గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. సో రివ్యూ పాలసీని క్లిక్ చేయండి. సో పాలసీ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు, శాంపుల్ పాలసీ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో డిస్క్రిప్షన్ కూడా నేను సేమ్ ఇస్తాను. సో సమ్మరీ ఇది చూపిస్తుంది ఏమేమి పర్మిషన్స్ ఇచ్చామో ఈ పాలసీలో. అలా ఇచ్చేసి క్రియేట్ పాలసీ మీద క్లిక్ చేయండి. సో మన శాంపుల్ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూద్దాం మన శాంపుల్ పాలసీ కనబడుతుందో లేదో. సో శాంపుల్ పాలసీ అని కనబడుతుంది. ఇక్కడ టైప్ వచ్చేసరికి కస్టమర్ మేనేజర్ ఉంది కదా. సో ఈ కస్టమర్ మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ మనం సొంతగా క్రియేట్ చేసుకున్న దాన్నే మనం కస్టమర్ మేనేజర్ పాలసీ అని పిలుస్తాం. సో మీరు ఇలా కొట్టకుండా నాకు ఇంకా సింపుల్గా నేను క్రియేట్ చేసిన పాలసీ రావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్ పాలసీస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కస్టమర్ మేనేజర్ పాలసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటే ఉంది. సో మనం ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి ఒకటి చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి AWS మేనేజర్ పాలసీస్. సో AWS వాడే సొంతగా పాలసీ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోలేం. కావాలంటే మన కస్టమర్ మేనేజర్ పాలసీస్ని ఎడిట్ చేసుకోగలం. సో సింపుల్గా మన IAM అనేది ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో నేను ఈ వీడియో అనేది ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రోల్స్ అండ్ ఇంకేముంటాయంటే పాస్వర్డ్ పాలసీసు, ఇంకేముంటాయంటే సెట్టింగ్స్, క్రెడెన్షియల్ రిపోర్టు, ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.